బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో కేఆర్ఎంబీ అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ కు మధ్యన మాటల యుద్ధం కొనసాగుతుంది. కృష్ణానది పరివాహక ప్రాంతం తెలంగాణలో 68% ఉన్నా గత ప్రభుత్వం తప్పిదలం వల్ల నీటి వాటా ఏపీకే కట్టబెట్టారని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఇక మొత్తం 811 టీఎంసీలలో ఏపీకి 512, తెలంగాణకు 209 టీఎంసీలకు ఎలా ఒప్పుకున్నారని ప్రభుత్వం ప్రశ్నించింది. ఇక కేసీఆర్ జగన్ రహస్య ఒప్పందంలో భాగంగానే నీటి కేటాయింపులు జరిగాయని ఆరోపించారు. ఇక కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పచెప్పే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇక ఈ నేపథ్యంలో సాగునీటి పారుదలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది. ఈ అంశంపై అసెంబ్లీలో చర్చిస్తామన్నారు. ఇక ఈ అంశంపై బీఆర్ఎస్ భవన్లో కేసీఆర్ ముఖ్య నేతలతో సమీక్షించనున్నారు. చర్చలకు ఇరు పార్టీలు సై అంటే సై అంటున్నాయి. రాష్ట్రంలో కేఆర్ఎంబీ అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ కు మధ్యన మాటల యుద్ధం కొనసాగుతుంది. కృష్ణానది పరివాహక ప్రాంతం తెలంగాణలో 68% ఉన్నా గత ప్రభుత్వం తప్పిదాల వల్ల ఎక్కువ శాతం నీటి వాటా ఏపీకే కట్టబెట్టారని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది. మొత్తం 811 టీఎంసీలలో ఏపీకి 512, తెలంగాణకు 200 టీఎంసీలకు ఎలా ఒప్పుకున్నారని ప్రభుత్వం ప్రశ్నించింది. కేసీఆర్ జగన్ రహస్య ఒప్పందంతోనే ఇక నీటి కేటాయింపులు జరిగాయని ఆరోపించారు. కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంపీకి అప్పచెప్పే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇక ఈ నేపథ్యంలో సాగునీటి పారుదలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది. ఇక ఈ అంశంపై అసెంబ్లీలో చర్చిస్తామన్నారు. ఇక ఈ అంశంపై బీఆర్ఎస్ భవన్లో కేసీఆర్ ముఖ్య నేతలతో సమీక్షించనున్నారు. చర్చలకు ఇరు పార్టీలు సై అంటే సై అంటున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు లైవ్ ద్వారా అందిస్తారు. రాంబాబు, వెనెల కేఆర్ఎంబీకి సంబంధించినటువంటి రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది. కృష్ణానది పరివాహక ప్రాంతం అంతా కూడా తెలంగాణలో 68% ఉన్నా కానీ కేవలం 32% ఉన్నటువంటి ఏపీలో 32% మాత్రం ఉన్నది. అయినా కానీ నీటి వాటా మొత్తం కూడా ఏపీకే పోతా ఉందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ ఉన్నది. గతంలో ఉన్నటువంటి విభజన చట్టంలో పేర్కొన్నప్పుడు కూడా ఇటు ఏపీ విభజన జరిగినప్పుడు కూడా ఈ యొక్క వాటాలకు సంబంధించినటువంటి అంశంలో కేసీఆర్ ఒప్పుకున్నారని చెప్పేసి కూడా ఆరోపిస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఇటు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు సంబంధించినటువంటి దానిపైన కృష్ణా నదిపై ఉన్నటువంటి ప్రాజెక్టులను మొత్తం కూడా అప్పగిస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఆరోపణలో పసలేదని చెప్పేసి కాంగ్రెస్ అయితే గట్టిగా వాదిస్తున్నారు. దీనిపైన అసెంబ్లీలో చర్చకు సిద్ధమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే స్పష్టం చేయడం జరిగింది. దీని మీద 2 రోజులైనా పర్వాలేదు, ఒక రోజు కాదు 2 రోజులైనా పర్వాలేదు, దీని మీద చర్చకు సిద్ధమని చెప్పేసి అసలు కృష్ణానదికి సంబంధించినటువంటి అంశంలో ఏం జరిగింది, అసలు కేఆర్ఎంబీకి సంబంధించినటువంటి అంశంలో గత బీఆర్ఎస్ సర్కార్ ఏం చేసింది అనే దానిపైన చర్చకు తాము సిద్ధమని చెప్పడం జరిగింది. ఇప్పటికే సచివాలయం వేదిక కూడా దానికి సంబంధించినటువంటి కేఆర్ఎంబీకి సంబంధించిన అంశం పైన సుదీర్ఘంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించే ప్రయత్నం చేశారు. దానికి సంబంధించి ఇప్పటికే ఇటు మొత్తం 811 టీఎంసీ వాటర్లో 512 టీఎంసీలు ఏపీకి, 200 టీఎంసీ వాటర్ మాత్రమే తెలంగాణకు ఏ విధంగా ఒప్పుకుంటూ సంతకాలు చేశారని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. దీనిపైన ఎందుకు ఈ చీకటి ఒప్పందం, జగన్తో చీకటి ఒప్పందంలో ఈ యొక్క నీటి వాటాను ఆంధ్రాకు ఒప్పజెప్పారని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉన్నది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పోతిరెడ్డిపాడు విషయంలో, ఇటు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో 8 టీఎంసీలు, ఇటు జగన్ అదేవిధంగా ఇటు 4 టీఎంసీలు వైఎస్ రాజశేఖర రెడ్డి, ఈ విధంగా మొత్తం కూడా ఇటు చంద్రబాబు 1 టీఎంసీ, మొత్తం 13 టీఎంసీల వరకు ఇటు ఈ యొక్క 512 టీఎంసీలే కాకుండా మొత్తం 13 టీఎంసీల వాటర్ను కూడా ఏపీకి అదనంగా పోతా ఉన్నదని చెప్పేసి ఇటు శ్రీశైలం జలాశయం నుండి కూడా కేవలం తెలంగాణకు బురదే మిగిలేటువంటి పరిస్థితి ఏర్పడ్డదని చెప్పేసి దీనికి గల కారణం ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం చేసుకున్నటువంటి ఒప్పందాలు మాత్రమే చెప్పేసి 2015లో జరిగినటువంటి కేఆర్ఎంబీ అప్పుడు కేఆర్ఎంబీతో చేసుకున్నటువంటి ఒప్పందాన్ని ప్రభుత్వం వచ్చిన తర్వాత 2020లో చేసుకున్నటువంటి ఒప్పందాన్ని, 2022లో చేసుకున్నటువంటి ఒప్పందాన్ని, 2023లో చేసుకున్నటువంటి ఒప్పందాలు స్పష్టంగా అగపడతా ఉన్నాయి. ఇటు జగన్తో 203 జీవోని తీసుకొచ్చే ఇటు 8 టీఎంసీల వాటర్ను ఇటు రాయలసీమకు ఏపీకి ఒప్పచెప్పేటువంటి ప్రయత్నం పైన ఒప్పందాలు ఎవరు చేసుకున్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. మొత్తానికైతే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు సంబంధించి ఇటు దానికి ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి అంటే కృష్ణా నదిపై ఉన్నటువంటి ప్రాజెక్టులు మొత్తం కూడా అప్పజెప్తున్నారని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తూ ఉంది. దీనిపైన కాంగ్రెస్ పార్టీ కౌంటర్గా ఇస్తూ ఉన్నది.
ఈ యొక్క ఎక్కడ కూడా మేము ఎక్కడ చెప్పలేదు. ఈ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు సంబంధించి ఎక్కడ కూడా మేము ఈ యొక్క ప్రాజెక్టులు ఉపజెప్తాం నుంచి కూడా స్పష్టం చేయలేదు. ఈ యొక్క జరిగినటువంటి సమావేశంలో ఇంజనీరింగ్ చీఫ్ అధికారులు కూడా మాట్లాడినటువంటి సందర్భంలో కూడా తామైతే స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ యొక్క నీటి వాటాలు 50% ఉండాల్సిందే అని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది. నీటి వాటా కేటాయింపులు జరిగే వరకు కూడా ఏ ఒక్క ప్రాజెక్టును కూడా అప్పగించలేదని కూడా స్పష్టం చేసినట్టు ప్రభుత్వం చెప్తా ఉంది. కానీ బీఆర్ఎస్ మాత్రం ఈరోజు అయితే ఇటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అయితే ఈరోజు తెలంగాణ భవన్లో ఆ జిల్లాలకు సంబంధించినటువంటి కృష్ణా నది పరివాహక ప్రాంతానికి సంబంధించినటువంటి జిల్లాలకు సంబంధించినటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రితో భేటీ అవుతున్నారు. అసలు కృష్ణా నదికి సంబంధించినటువంటి కేఆర్ఎంబీకి సంబంధించి ఒప్పందాలపైన ఇటు నీటి వాటాలపైన నీటి కేటాయింపులపైన కూడా మొత్తం ఎమ్మెల్యేలతోని అటు అదేవిధంగా ఇటు అసెంబ్లీలో అనుసరించాల్సినటువంటి వ్యూహాలు దీనిపైన కేఆర్ఎంబీ పైన జరిగే చర్చ దానికి సంబంధించినటువంటి అంశంపైన అదేవిధంగా 13వ తారీఖు నాడు ఈ యొక్క కేఆర్ఎంబీకి సంబంధించినటువంటి సాగునీటి పారుదలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు అప్పగింతనటువంటి అంశంపైన రైతు గర్జన కార్యక్రమాన్ని నల్గొండలో నిర్వహించేదానికి కార్యక్రమం పైన కూడా ఇటు కేసీఆర్ అయితే ఆ యొక్క పార్టీ నేతలతోటి అదేవిధంగా ఎంపీలు ఎమ్మెల్యేలతోని ఈరోజు మాట్లాడనున్నారు. మరొకవైపు ఇటు ప్రభుత్వం కూడా గట్టిగానే సన్నద్ధమైంది. ఇటు ఎమ్మెల్యేలు ఆయా ప్రాంతాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతోటి కూడా ఇప్పటికే ఆ ఎమ్మెల్యేలు కూడా సూచనలు చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క నియోజకవర్గాలు ఎక్కడెక్కడైతే నష్టపోతున్నాయి ఆ నష్టపోయేటువంటి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఆ ప్రాంతానికి జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నించేందుకు అసెంబ్లీలో ప్రశ్నించేందుకైతే సమాయత్తం అవుతున్నారు. మొత్తానికైతే కృష్ణానది కేఆర్ఎంబీ మంటలైతే రాష్ట్రంలో ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మధ్యన ఇటు మాటల యుద్ధం జరుగుతూ ఉన్నది. మొత్తానికైతే ఈ యొక్క దీనిపైన ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి కూడా స్పష్టం చేయడం జరిగింది. ఈ నీటి కేటాయింపులు ఆనాడు రేవంత్ రెడ్డి కూడా ఒక మాట చెప్పడం జరిగింది. ఎందుకంటే 2014 కంటే ముందుగా ఎంపీగా ఉన్నటువంటి కేసీఆర్ ఆ రోజు ఎంపీగా ఉన్నటువంటి సందర్భంలోనే ఈ నీటి కేటాయింపులకు సంబంధించి కేంద్రం కూడా ఒక చట్టం చేసినప్పుడు కూడా ఆయన అక్కడే ఉండడం ఆయన కూడా అందులో భాగమే అని చెప్పేసి ఎంపీగా ఎందుకు సంతకాలు చేశారని చెప్పి ఆ చట్టాన్ని ఎందుకు ఒప్పుకున్నారని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి ప్రశ్నించడం జరిగింది. మరొక వైపు ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ యొక్క నీటి కేటాయింపులకు సంబంధించి తామైతే ఎక్కడ కూడా ఒక ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఎక్కడ కూడా మేము అప్పగిస్తామని కూడా చెప్పలేదు. ఈ యొక్క కృష్ణానదిపై ఉన్నటువంటి ఈ యొక్క పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి మొత్తం ఆ కృష్ణానదిపై ఉన్నటువంటి ప్రాజెక్టులను కూడా ఏ ఒక్కటి కూడా అప్పగిస్తామని కూడా ఎక్కడ చెప్పలేదు. మేము దీనికి స్పష్టంగా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ యొక్క నీటి వాటాకు రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టేటువంటి ప్రయత్నం ఎక్కడా జరగదు కూడా. యొక్క నీటి చుక్కను కూడా పక్క రాష్ట్రం తరలించుకోకపోతే ఊరుకునేది లేదని కూడా ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ స్పష్టం చేస్తూ ఉన్నారు. మొత్తానికైతే కేఆర్ఎంబీకి సంబంధించినటువంటి దానిపైన ఒక రగడ జరిగేటువంటి మొత్తం రాష్ట్రంలో ఒక చర్చ అయితే జరుగుతున్నది. మొత్తానికైతే ఈ యొక్క అసెంబ్లీలో కూడా దీనిపైన ఒక చర్చ జరగబోతున్నది. సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపైన శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి భావిస్తూ ఉన్నది. ఇప్పటికే అబద్ధాలు చెప్తూ అసత్యాలు చెప్తూ రాష్ట్రంలో నీటి వాటను మొత్తం కూడా ఇటు ఏపీ సర్కార్తో కుమ్మక్కయ్యేసి ఏపీ సర్కార్తో వాళ్ళ యొక్క జగన్తో రహస్య మంత్రణలో వాళ్ళ యొక్క జగన్ టికెట్ ఒప్పందంలో భాగంగానే ఈ యొక్క నీటి కేటాయింపులు జరిగాయని చెప్పేసి ఆ యొక్క ప్రభుత్వానికి తలగ్గిందని చెప్పి ఆనాడు చేసినటువంటి తప్పిదాల వల్ల ఈ రాష్ట్రంలో ఈరోజు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతుందని చెప్పేసి ఒకవైపు కృష్ణానదిలో ఉన్నటువంటి నీటి వాటను మొత్తం కూడా ఏపీ తరలించకపోతే ఇటు రాష్ట్రంలో బురద మాత్రమే మిగిలిపెట్టే పరిస్థితిని తీసుకొచ్చారని చెప్పేసి ఎస్ఎల్బీసీ టన్నెల్ కూడా పూర్తి చేస్తామని చేయలేదని చెప్పేసి అదేవిధంగా ఇటు ఏ ఒక్క ప్రాజెక్టును కూడా కల్వకుర్తి ప్రాజెక్టు కానీ లేకపోతే ఇటు మహబూబ్నగర్ జిల్లాలకు సంబంధించినటువంటి ఏ ఒక్క ప్రాజెక్టు కానీ ఇటు రంగారెడ్డి అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి సంబంధించినటువంటి కానీ లేకపోతే నల్గొండ జిల్లాకు సస్యశ్యామలం చేసేటువంటి ఏ ఒక్క ప్రాజెక్టును కానీ బీఆర్ఎస్ సర్కారు గత 10 ఏళ్లలో చేయలేదని చెప్పేసి అందువల్లనే ఆ యొక్క రైట్. థ్యాంక్ యూ రాంబాబు.